कैमरामैन सर रेडी बाबू रेडी बाय स्टार्ट कैमरा एक्शन తెల్లారు లేచి సిక్కముర్చి బయటికి వస్తే చాలు ఇన్ని ముసి ముసి నవ్వులు కనబడతాయి నల్ల మొక్కపోడు ఈపురు కట్ట మర్రేసి కొట్టిందంటే చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలనే కక్కుతావు బిడ్డ బాండకేసి కొడతాయి బాలమ్మ కనవడం నీకు నువ్వు వీడికి రారా చింత బర్రెదరు కొట్టినట్టే ఈ విమానం మోగాలి అవ్వ అయినా ఈ మానలేంతో మాట్లాడితే నా మానం పోతుంది అసలేమైనా బాబు మోహన్ నేను కాదురా నల్ల మొక్కపడా నువ్వే అంటావు రా సంధ్యా కొడుకు అని 3 సార్లు నువ్వే అన్నావు నిన్ను ఇట్లా కాదు అని పోయి నెత్తి మీద టవల్ వేసుకొని వచ్చిండు ఎందాక అమ్మ నాన్న గిట్ల లొల్లి పెట్టుకుంటున్నారు. అవునరా వాళ్ళని ఏదో ఒకటి చేద్దాం వాళ్ళని కలపనీకి. ముందు నువ్వు ఎగ్జామ్ రాయి మనం తర్వాత ఆలోచిద్దాం. అమ్మ నాన్న గిట్ల లొల్లి పెట్టుకుంటే ఎట్లా చదువుతాను అక్క? నాకు చెప్పవరా ఈ కష్టాలు, ఏదో ఒకటి చేసి వాళ్ళని కలపాలి. హలో మామయ్య, రోజు రోజు అమ్మ నాన్న గొడవ చూస్తుంటే చాలా భయం అవుతుంది మామయ్య. ఏదో ఒకటి చేసి హలో మామ, అమ్మ నాన్న వాళ్ళు పెట్టుకుంటుంటే బాగా అనిపిస్తుంది. నువ్వు ఏదో ఒకటి చేసి కలుపు మామ ప్లీజ్. ఏమైందిరా మరి అమ్మాయికి పెళ్ళి ఓకే అయిందటగా మరి? అవునరా ఓకే అయిందిరా, మంచి సంబంధం దొరికింది. మరి అబ్బాయి అవుతాడు మరి? సాఫ్ట్వేర్ ఇంజనీరు. అబ్బో పెద్ద జాబ్ మీరు. అవును, ఈ రోజులో అలాంటి అల్లుడు దొరకడం చాలా కష్టం. నిజమే. ₹1 కట్నం తీసుకొని కూడా పెళ్లి చేసుకుంటుండ్రా అల్లుడు. అబ్బా ₹1 కట్నం లేకుండా చేసుకుంటుంటే గొప్పడే మరి. దాని కారణం అంతా పిల్లలు మా దగ్గర పెరిగింది కాబట్టి సాంప్రదాయం, కుటుంబ విలువలు, తల్లిదండ్రుల ప్రేమ అంతా తెలుసు కాబట్టి అదంతా చూసి పెళ్లి చేసి ఒప్పుకున్నాడు. నువ్వు కూడా అలాగే మీ పిల్లలు కూడా పెద్దగా అవుతారు, దాన్ని బట్టి నువ్వు కూడా ఆలోచించుకొని ఇన్ని రోజుల నుంచి నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉన్నావు అని అంటే పిల్లల మీద భార్య మీద నీకు కూడా మంచి అభిప్రాయం, మంచి ప్రేమ ఉంది కాబట్టి చేసుకోలేదురా. దాన్ని బట్టి అర్థం చేసుకొని నువ్వు కూడా పోయి మీ భార్యతో మాట్లాడి తీసుకొచ్చుకో మళ్ళీ ఇంటికి, మంచి కలిసి ఉండండి. అవునరా నిజమే, మేము ఎప్పుడు గొడవపడ్డాం కానీ పిల్లల కోసం ఎప్పుడు ఆలోచన చేయాలి. ఆలోచన చేయరా, ఈ రోజుల్లో కూడా విడివిడిగా ఉంటే తల్లిదండ్రులు పిల్లల మీద భారం పడుతుందిరా. మనల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకున్నారనుకో పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. చూస్తూనే ఉన్నాం మనం, రోజుకు ఒక కథ వింటున్నాం. కరెక్టే నువ్వు మాట్లాడేది. మళ్ళీ ఒకసారి ఆలోచించి చెల్లెని ఇంటికి తీసుకొచ్చుకో, పిల్లల గురించి ఆలోచించుకో. పిల్లల్ని అంత మంచిగా ఇద్దరి మధ్యలో పెరిగి మంచిగా చూసుకున్నాం కాబట్టి అంత మంచి అల్లుడు దొరికినా మాకు. అవునే మీ పిల్లలు మరి మీ ఆయన ఎట్లా మరి మాట్లాడి చేసుకోవచ్చు కదా? ఆయన మాట్లాడలేడు అంతే, ఇక బాబు నాకు ఉంచుతాను, పాపని నేను ఉంచుకుంటున్నా. ఎందుకు మంచిగా మాట్లాడి సెట్ చేసుకుని దగ్గర మా పిల్లలకి ఎట్లా ఇప్పుడు ఆడపిల్లలు ఈ రోజుల్లో బయటికి పోతే ఎట్లుంటుందో నీకు తెలుసు. మగ పిల్లలు అంటే ఎట్లా బతికినా ఏడున్నా అది అవుతుంది. ఆడపిల్లలకి అట్లా కుదరదు కదా. ఇద్దరు మంచిగా మాట్లాడుకొని పిల్లలతో మన తల్లి దగ్గర మెదిగినట్టు ఎట్లుండదు. మన తల్లి తండ్రి ఇద్దరు కలిసి మంచిగా చూసుకుంటేనే పిల్లలకు వాళ్ళకు అన్నీ తెలిసి వస్తాయి మంచిగా. ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఉంటే అది కరెక్ట్ కాదు కదా. కరెక్టే, నేను ఇంకా అదే ఆలోచిస్తున్నా. ఇప్పుడు వేరే పిల్లలు చూస్తే నాకు కూడా అనిపిస్తాయి కదా, కానీ తప్పనిసరి పరిస్థితులు అట్లా ఉండాలి. సత్యం మాట్లాడుకొని తీసుకొచ్చుకొని మంచిగా కలిసి ఉండండి. రేపు పిల్లలకి వచ్చి చేయరా ఉండాలి కదా మీరు మంచిగా. ఇప్పుడు నువ్వు అక్కడ ఆయన ఇక్కడ ఉంటే ఎట్లుంటుంది చెప్పు. సరే నేను మాట్లాడతాను, మాట్లాడి తీసుకొచ్చుకో, మంచిగా కలిసి ఉండండి.
మేమెంత గొడవ పడ్డా ఏది చేసినా పిల్లలకు మాత్రం ఇబ్బంది జరగద్దు. పిల్లల కోసమన్నా మేము కలవాలి. నా పిల్లలు అనాథలు కావద్దు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే మా ఇద్దరి మనస్పార్థాలు పక్కన పెట్టాలి, గొడవలు పక్కన పెట్టాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి. జీవితం అంటే ఇదే కదా, చివరికి ఏదున్నా పిల్లలే జీవితం కదా. వాళ్ళ కోసమే ఖచ్చితంగా కలవాలి. ఎన్ని రోజులు ఇరుగు పొరుగు ఇళ్ళల్లో ఒకరినొకరు తిట్టుకుంటూ గొడవ పడ్డాం. ఇక నుంచి గొడవ పడ. తను ఎన్నన్నా భరిస్తా పిల్లల కోసం. ఏదేమైనా నేనే ఒక ముందు అడుగేసి పోయి మాట్లాడతా. మా ఫ్రెండ్ చెప్పింది కూడా నిజమే. ఒకరిని ఒకరు కొట్టుకొని తిట్టుకొని ఇట్లా దూరం ఉండేదానికంటే ఒకటిగా ఉంటేనే మంచిది. ఆయన అన్నప్పుడు నేను సర్దుకుంటే సరిపోయేది. జీవితం ఈరోజు ఇట్లా ఉండేది కాదు. మేం బాధపడడంతో పాటు పిల్లలు కూడా బాధపడుతున్నారు. అదే మేం కలిసి ఉంటే పిల్లలు ఈరోజు ఇట్లా బాధపడేది కాదు. పిల్లల జీవితాలన్నా బాగుపడతాయి. సరే వెళ్ళి మాట్లాడతా. ఏమంటారు? ఈ అమ్మ వీడోడు నా పిల్లం చేయబట్టి లాగుతుంది. వీడు ఎక్కడికే? అది అడగడానికి నువ్వే పడిరా? నీ మొగుడినే. మొగుడా? ఎక్క నేనెవరిని? మొగుడా? నాకు తెలియకుండా మొగుడు ఏంట్రా? దిస్ ఈజ్ పల్లెటూరు మొగుడు బేబీ. అంటే వీడు పల్లెటూరు మొగుడు అంటుండు. అంటే నేను సిగ్గులేని మొగుడినా? పల్లెటూరు మొగుడు అంటే పళ్ళు రాలుతాయి. ఈ చీపుడుతో కొట్టడాలు, ఈ విమానం మూత మోగించడాలు, బయట ముగ్గేసి చెప్పడాలు, ఇవన్నీ నా దగ్గర నీ పప్పులే ముడుకో బేబీ. ఏంట్రా ఊరుకున్న కొద్ది బాగా మాట్లాడుతున్నావు? పొడుగోడా? ఏ పొట్టిదానా, నన్నే పొట్టిదాను అంటవారా? నేను తలెత్తుకునేలా చేశానే. నువ్వేంట్రా తలెత్తుకునేలా చేసి? అమ్మా 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 ఎందుకు కొట్టావే? నువ్వు తప్పకుండా నేను మా ఆయన దగ్గరికి వెళ్ళాలి. దానికోసం కొట్టి చెప్పనావే? నీ అసలు కొట్టి చెప్తే అర్థమైతేరా? ఇప్పుడు ఎందుకు కొట్టినావు మళ్ళీ? జరగా మందు పెట్టిందో మాట చెప్పిందో జంట సంసారంలో మంట పెట్టిందో ఈపు చూపిందో మ్యాపు చూపిందో కొత్తగున్నా హాయి నువ్వా. మీరెవరండి? దిస్ ఈజ్ సూర్యకాంతం. అంటే అన్నది కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఇంతకీ నీకు ఏం పని? నేను నీ పెళ్ళాన్నిరా. నా పెళ్ళానివా? నేను గీసిన గీత దాటొద్దన్నాను కదరా, బయటికి ఎందుకు వచ్చినావు? ఏయ్ ఏ అంటాను ఏంట్రా? అవ్వ నువ్వు కొట్టి నా పిల్లం నన్ను కొట్టి ఈ అవ్వ ఈ బాబోడు పరిస్థితి దారుణం అయిపోయింది అయ్యా. ఏంట్రా ఇంకా ఇక్కడే నిల్చున్నావు బెల్లం కొట్టిన రాయిలాగా? పద లోపలికి. ఎక్కడికి రా వెళ్తున్నావు? ఇది కొట్టి ఎవరివే నువ్వు? నువ్వే బతివే. నేను వాడి పెళ్ళాన్ని. నేను వాడి పెళ్ళాన్నే. ఎప్పుడు తీసుకొచ్చినావు దాన్ని? చెప్పురా అదేవతో. చెప్పు, అడుగుతుందిగా. నా పెళ్ళమట. అది నీ పెళ్ళమైతే మరి నేనెవరు? నువ్వు నా పెళ్ళమే. నాకు ఈ కొత్తలో లేదు, నాకు అసలు అర్థమైతలేదు. ఎవరివే నువ్వు? చెప్పాడు కదా ఆయన పెళ్ళాన్నని. చీపురు పుల్లకి చీర కట్టినట్టు నువ్వు కొట్టానంటే పళ్ళు రాలుతాయి. చేతులు నీకే కాదే నాకు కూడా ఉన్నాయి. ఏంటే ఆ చూపు? గుడ్ల గుబ్బ ముఖం వేసుకొని నన్ను చూస్తున్నావు? నన్నే గుడ్ల గుప్ప ముఖం దానా అంటావానే? కాటిపాప కళ్ళదానా? నువ్వు నీ ఎంటికలు నీ అవతారము చూస్తేనే తెలుస్తాంది ఎక్కడి నుండి వచ్చినావో. నడు ఫస్ట్ బయటికి. జరుగు పక్కకి. ఏ నల్లమొక్కపోడా, ఎక్కడికి వచ్చినావురా? బయటికి రా. నిన్ను రే ఏం మాట్లాడతలేవేంద్రా? అది నీ పెళ్ళమంటాంది. ఎవరది? నాకే వెరకనే. నాకే వెరకా అంటే నీ గుండు మగానికి ఇద్దరిద్దరు కావాల్సి వచ్చిందా? అవునే, మరి మీ ఇంటికి ఇచ్చింది వాడే. నా ఇంటికి వచ్చింది ఎవడు? ఆడ గొట్టంగాడు ఆడెవడో నాకు కూడా తెలియదు. మరి ఎవడో తెలియదు నాకు. ఇదిగోతో నువ్వే పిలిపించినట్టున్నావు దాన్ని. అంటే నీ ఇంటికి నువ్వు ఇప్పించినావు మరి అని? అంటే ఇక మొత్తానికి నన్ను వదిలిపెడతాను ఫిక్స్ అయినవా? అంతే. అంతేనా? మరి కానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు పిల్లల గురించి ఆలోచిస్తున్నావా లేదా?
నేనే పొద్దుగా దగ్గరకు వద్దాం అనుకున్నాను, కానీ వచ్చేసరికి వాడు కూడా కనబడేసరికి ఆడెవడో నాకు కూడా తెలీదు. నేను కూడా మన పిల్లల భవిష్యత్తు ఆలోచించి అయ్యో కొట్టుకున్నా తిట్టుకున్నా భార్య భర్తలే అని ఆలోచించి నా మనసు మార్చుకొని ఇక్కడికి వద్దాం అనుకునే లోపే వాడెవడో వచ్చిండు. వాడిని తోసేసి నీ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఇదొకటి తగిలింది. నాకు కూడా తెలియదు నాకు అది కూడా తెలియదు నాకు. ఇన్ని రోజులు అంటే చూసుకుంటా ఉన్నా నేను. ఇప్పుడు ఎవరో వచ్చి నీతో ఉంటా అంటే నేను ఎట్లా ఊరుకుంటా చెప్పు? పిల్లల్ని నన్ను కాదని నువ్వు ఆమెతో ఉంటా అనుకుంటున్నావా? కోపం లేదో మాట అన్నా కానీ నాకు మీకంటే ఇంకా వేరే వాళ్ళు నాకెందుకే, నా భార్య నా పిల్లలు నాకు ఇంపార్టెంట్ కదని. ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా మనమే ఒకటి కదనే. ఇన్ని రోజులు మనం ఏమనుకున్నామో తెలియదు కానీ ఇక నుంచి పిల్లల కోసం మన కోసం మన కుటుంబం మంచుకుందాం మనం. నేను కూడా అదే అనుకుంటున్నా. ఇన్ని రోజులు జరిగింది జరిగిపోయింది, ఇప్పటి నుంచైనా మనం కలిసి ఉందాం. వీళ్ళేంది మళ్ళొత్తురు? డాడీ ఇంతకు మీరెవరు? మాకేం తెలుసు, మీ పిల్లల్ని అడగండి. ఎవర్రా వీళ్ళు? రోజు మా ఇద్దరు తిట్టుకునేసరికి నాకు బాధ అనిపించిందమ్మా. మా స్కూల్లో కూడా మా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళి చేస్తున్నాడు. తమ్ముడు నేను చాలా ఏడుస్తాను. ఎవరికి ఏం చెప్పాలని తెలియక మామయ్యకి ఫోన్ చేసామమ్మా. మీరు కలవాలని మేము ఇదంతా చేసామమ్మా. చిన్నపిల్లలైనా పెద్ద మనసుతో ఆలోచించారు నాని. మేమే ఆలోచించలేకపోయినాం. ఇప్పటి నుండి మనం అందరం కలిసే ఉందాం, సరేనా? కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం.